సంక్రాంతి అంటే పల్లె పండుగ. ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా పండక్కు తమ స్వగ్రామాలకు వెళ్లి కుటుంబం అంతటితో కలిసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇక ఉమ్మడి కుటుంబంలోనైతే ఆ సందడే వేరు. భీమవరంలోని మహాదేవపట్నంలోని అలాంటి ఓ ఉమ్మడి కుటుంబంలోని సందడిని మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. సంక్రాంతి అనగానే మొత్తం సిటీస్ అన్ని ఖాళీ అయిపోతాయి, రాజధానులు ఖాళీ అయిపోతాయి, పట్టణాలకు వచ్చేస్తారు, పెద్ద కుటుంబాలు ఉన్నాయి. అలాగే తాతయ్యలు, అమ్మమ్మలు, లేకపోతే కొత్త అల్లుళ్ళు, ఇవన్నీ కూడా అసలు నిజంగా ఉన్నాయా? ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా? అసలు ఉంటే ఎలా ఉంటాయి? అవి ఒకసారి మనం చూసేసొద్దాం, పదండి నాతో పాటు. హాయ్ హాయ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. హాయ్ మేడం, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చేది పెద్ద కుటుంబాలు. సో పెద్ద కుటుంబము, ఈ రైతు పండగ అంటారు. అసలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి ఫెస్టివల్ని? చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. భోగి రోజున అందరం కలిసి ఇక్కడ భోగి మంటలు వేసుకుని గొబ్బెమ్మలు పెట్టుకొని అందరు తలారా స్నానం చేసి అందరం ఫ్యామిలీస్ అందరు ఎక్కడున్నా సరే అందరం ఒక చోటే కలుస్తాం ఎవ్రీ ఇయర్. రైట్, మీరు చెప్పండి. అంటే అసలు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి మీరు? మేమంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ పండగ సెలబ్రేషన్స్ చాలా ఆనందంగా కుటుంబంతో జరుపుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం. చిన్నలు పెద్దలు అంతా కలిసి 4 జనరేషన్స్ మొత్తం అందరూ సరదాగా జరుపుకునే పండగ కోసం ప్రతి సంవత్సరం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. యాక్చువల్గా మీరు చెప్పండి, అంటే ఈ ఇంటికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో మీకు తెలుసా? 70 years చరిత్ర ఉంది. ఓకే, మీరు ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతిని? మేము యాక్చువల్లీ వైజాగ్లో ఉంటాము. ఇక్కడ ఈ టైంకి అందరూ కలిసి ఇక్కడ కజిన్స్తో అందరితో సెలబ్రేట్ చేసుకుంటాము. సూపర్. సో మీరు చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి ఫెస్టివల్ని? ఎవ్రీ ఇయర్ సిటీ నుంచి ఇక్కడికి వస్తాం. సిటీలో ఉన్న బిజీ లైఫ్ అండ్ అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా, అయినా కానీ ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా అందరం ఇక్కడ కలుసుకుని చాలా ఎంజాయ్ చేస్తాం. స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. సో మీకు అంటే సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆడి పాడతారు. సో మా ఏబిఎన్ ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్ని చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం దరిచేరా. వావ్, సూపర్. అంటే మనం చూస్తే మహదేవపట్నంలో మంచి సింగర్స్ కూడా ఉన్నారు. సో యాక్చువల్గా మీరు చెప్పండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతిని? మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. సంక్రాంతి అంటే మా అందరికీ చాలా ఇష్టం. మా కజిన్స్ అందరి హాలిడేస్కి ఇక్కడ గ్యాదర్ అయ్యి చాలా ముగ్గులు పెట్టుకుని భోగి రోజు మంట వేసుకుని చాలా హ్యాపీగా ఉంటాం. ఎక్కడున్నా కూడా ఈ సంక్రాంతికి అందరూ కలుస్తూ ఉంటాం. ఓకే, హాయ్ బేబీ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి? నా పేరు వీక్ష. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? భీమవరం నుంచి. ఏం చదువుతున్నావు? విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? ఫస్ట్ క్లాస్. నీకు సాంగ్స్ వచ్చా? ఒకటి పాడు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. సూపర్ సూపర్. సో చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా పాడుతున్నారు. అయితే సో ఇక్కడ సెలబ్రేషన్స్ ఇంకెలా చేస్తున్నారు అనేది మరికొంతమందిని అడుగుదాం. హాయ్ సార్, మీరు కిందకి దిగి. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ సంక్రాంతి ఫెస్టివల్ని? ఈ సంక్రాంతి ఫెస్టివల్ యాక్చువల్గా ఈ ఇంటికి 70 ఏళ్ళ హిస్టరీ ఉంది. తాతల నుంచి కూడా ఈ ఫ్యామిలీ ఆల్మోస్ట్ 5 తరాలు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేమందరం ఇక్కడికి మహదేవపట్నం గ్రామానికి వచ్చి మా ఫ్యామిలీ అంతా కూడా ఒక 50 మంది ఉన్నాం. అందరం కలిసి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, అంటే యాక్చువల్ గా మనం చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. సో 70 ఏళ్ల చరిత్ర నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత పెద్దవాళ్ళు అంటే 90 ఏళ్ళు. ఇక్కడ ఒక తాతగారిని కూడా మీరు చూడొచ్చు. తాతగారికి 90 ఏళ్ళు వయసు వరకు ఉంది ఆ తాతగారికి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎక్కడెక్కడ యుఎస్ లో వాళ్ళు సెటిల్ అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్ అసలు వీళ్ళకి ఎలాంటి హ్యాపీనెస్ ఇస్తుందని వీరు మాట్లాడి అడుగుదాం. చెప్పండి అమ్మా, అంటే ఎక్కడెక్కడి నుంచో దూర భారాల నుంచి మీ కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఓకే, రైట్ అండి. సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సార్ మీరు ఒకసారి రండి, మీరు ఎలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీ మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ రైతులకు పంట చేతికి అందుతుంది. ఆ ఆనందంలో మనం చేసుకోవడం, కుటుంబ సభ్యులందరూ చేరి మొత్తం అందరూ ఆనందంగా
ఆనందంగా గడపడం అనేది మెయిన్ థీమ్. మేము ఎక్కడున్నా సరే ఫస్ట్ ఆ పంటలు వచ్చే టైంకి మేము ఇక్కడికి వస్తాము. సరదాగా 2 రోజులు భోగి సంక్రాంతి 2 రోజులు కూడా మేము ఇక్కడ ఉండి సెలబ్రేట్ చేసుకుంటాం. భోగి మంటలు వేసుకుని తర్వాత ఏదైనా సరదాగా వంటలు ఇక్కడే వండుకుని పిండి వంటలు అయినా ఇక్కడే వండుకుని అందరం కలిసి భోజనం చేసి చాలా సరదాగా గడుపుతాం. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఎస్పెషల్లీ కోడి పందాలు చూడటానికి నేను కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఇప్పుడు అంటే యాక్చువల్గా సంక్రాంతి అంటే రైతు పండగ, రైతులు చేసుకునేటటువంటి పండగ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ రోజు మీరు ధాన్యం తీసుకురావడం కానీ, ధాన్యాన్ని స్టే చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవి ఈ టైంలోనే రైతులకి హార్వెస్ట్ అయ్యి అన్నీ చేతికి వస్తాయండి. వచ్చిన వాటితోటి ఇక్కడ చక్కగా వండుకుంటారు. కొత్త ధాన్యంతో ఏమో పాయసం పరమాన్నం చేస్తారు. భోగి రోజునేమో ఈ భోగి పళ్ళు పోస్తారు పిల్లలందరికీ. పెద్దలకేమో పండుగ రోజు పెద్దలందరికీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళకి పాత తరంలోని ఉన్న సాంప్రదాయాలకి వాటికి విలువనిస్తూ కొత్త తరంలో కూడా ఆ విలువల్ని కంటిన్యూ చేయడం కోసం ఇక్కడ ఈ పండుగలో బాగా జరుపుకోవటం జరుగుతుందండి. ఓకేనండి, చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక కుటుంబ సభ్యులందరూ ఒక చోటకి చేరి ఈ సంక్రాంతి ఫెస్టివల్ని ఎంతో గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయినప్పటికీ బిజినెస్ల ద్వారా కానీ లేకపోతే ఉద్యోగాల ద్వారా కానీ సెటిల్ అయినప్పటికీ కూడా వీరందరూ కూడా ఒక చోటకి చేరి 70 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక ఇంటికి చేరి వీరందరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్ ఎంతో గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీరందరూ ఈ మెమరీస్ వాళ్ళతో పాటు గుర్తుంచుకొని నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా స్వీట్ మెమరబుల్స్గా ఉంటాయని అయితే మాత్రం వీరందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో లీలా, ఏబీనా ఆంధ్రజ్యోతి, భీమవరం దగ్గర నుంచి.